నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసానమాట. ఈ ఉగాది మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిపోయిందబ్బా. నాకంటే ఎక్కువ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట ఈసారి. కానీ పండగ అంటే ఎన్ని పనులు ఉంటాయి కదా. ప్రతి పండగకి రేణుక నాకు ప్రతి పనిలో హెల్ప్ చేసేదన్నమాట. కానీ ఈ రోజు కొంచెం తను వేరే వర్క్ ఉండడం వల్ల నాకు హెల్ప్ చేయలేకపోయిందన్నమాట. సో నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా ఆ రోజు ఇల్లు ఇట్లా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట. మా అన్నం వండేసి బెండకాయ కర్రీ అయితే చేశాను అనమాట. ఎందుకంటే పూజ అయిపోయి భక్షాలు ఇట్లా అవన్నీ చేసుకునే వరకు నాకు ఒక్కదానికే కాబట్టి చాలా లేట్ అవుతుంది అనమాట. అంతవరకు పిల్లలు ఆకలి తట్టుకోలేరు అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే వంట అయితే వండేసాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత నేను స్నానం చేసేసి ఇక్కడ భక్షాల కోసం ప్రిపరేషన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ముందైతే శనగపప్పు కడిగేసి నానబెట్టేసాను అనమాట. ఎందుకంటే శనగపప్పు కొంచెంసేపు నానబెట్టినాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది. తర్వాత భక్షాల కోసం పిండి అయితే కలిపేసి పెట్టాను అనమాట. పిండి కూడా కొద్దిసేపు నానిందనుకో భక్షాలు మంచిగా వస్తాయి. తర్వాత బెల్లం అయితే తురుముకున్నాను అనమాట భక్ష్యాల కోసము. ఇంకా బెల్లం తురమడం అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసాను అనమాట. ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఈ వంటల దగ్గర అయితే హడావిడి అయిపోయిందనమాట. నాకు ప్రసాదం వండుకోవడమే భక్షాలు చేసుకోవడం దగ్గర. భక్షాలన్నీ చేసే వరకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ అంటే ప్రతి ఉగాదికి నేను కూరాడికి కూడా పెట్టుకుంటాను అనమాట ఇంట్లో. అందుకని చెప్పేసి భక్షాలు అయితే ఓన్లీ కూరాడి దగ్గరికి దేవుడి దగ్గరికి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ అన్ని పనులు నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం హడావిడిలో పప్పు అనేది ఒక విజిల్ ఎక్కువ వచ్చేసింది అనమాట. అంటే పప్పు ఇంకొంచెం ఎక్కువ ఉడికింది. పూర్ణం కొంచెం మెత్తగా వచ్చిందనమాట. నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డా ఆరే సరిగా వస్తాయా లేదా అని చెప్పి. పూర్ణం ఎక్కడా లీక్ కాకుండా పర్ఫెక్ట్ గా వచ్చినాయి భక్షాలు. ఇంకా తొందరగా భక్షాలు చేసేసాను. ఇంకా దేవుడికి బెల్లమన్నం అయితే వండేసాను అనమాట. ఇన్ని పనులు చేసుకుంటే ఎక్కడ రెడీ అవుతాం చెప్పండి. నేనైతే స్నానం చేసి నార్మల్ సారీ కట్టేసుకొని ఇదంతా పనులు చేసేసుకుని పనులు చేసుకుంటూ పట్టు చీరలు ఇట్లా మనం కట్టుకున్నాం అనుకోండి చీరలు మొత్తం పాడైపోతాయి. కనీసం ఈ పనులన్నీ అయ్యాక కట్టుకుందామంటే మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటది అనమాట. అక్కడ వర్క్ ఉంటది కాబట్టి దేవుడి పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాను. అట్లనే కూరాడికి కూడా పెట్టేసుకున్నాను అనమాట. పూజలు అయిపోయిన తర్వాత పిల్లలకు భక్షాలు అట్లనే ఉగాది పచ్చడి ఇచ్చాను అనమాట. భలే ఉన్నాయంట టేస్ట్ అయితే. భక్షాల సంగతి పక్కన పెడితే ఉగాది పచ్చడి అంటే అసలు వద్దనే వాళ్ళు అనమాట. కానీ ఈసారి అయితే ఇష్టపడి తాగిరు. అంత బాగుందంట టేస్ట్. ఇంకా పూజలు అయిపోయిన తర్వాత మిగిలిన భక్షాలు అయితే వేసుకుంటున్నాం అనమాట మేము తినడానికి. ఇంకా రేణుక కూడా అప్పుడే వచ్చిందనమాట. ఇంకా మిగిలిన భక్షాలు చేయడంలో నాకు హెల్ప్ చేసింది. మా ఇంట్లో ఎప్పుడైనా సరే భక్షాలు చేసుకున్నామంటే అదే రోజు కంప్లీట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ డేకి అసలు ఇంటికి ఎవరైనా వస్తే పెట్టియడం అట్లా చేస్తాం అనమాట మేము. అందుకని చెప్పేసి మిగిలవు అనమాట. ఆ రోజుకి మేము తినడానికి ఎవరికైనా ఇవ్వడానికి సరిపోతుంది. ఈ వీడియో వచ్చేసి ఉగాది నెక్స్ట్ రోజు అనమాట. నెక్స్ట్ రోజు మా సైడ్ అయితే నాన్ వెజ్ వండుకుంటాం అనమాట. ఉగాది రోజు వండుకోము. కొంతమంది ఉగాది రోజు వండుకుంటారంట పూజలు అయిపోయాక. ఇంకా రోజు మా ఆయన చికెన్ మటన్ అట్లనే బోటి తీసుకొచ్చిండు అనమాట. అయితే చికెన్ మేము తింటాం అనుకుని తీసుకొచ్చిండు. రోజు ఫ్రైడే కాబట్టి ఇంట్లో నేను రేణుకో నాన్ వెజ్ తినమన్నమాట. ఇంకా చికెన్ అయితే నెక్స్ట్ డే మేము వండుకుందాం అని చెప్పేసి చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసాను నేను. ఇంకా మా వాళ్ళ కోసం మటన్ బోటి అయితే వండేసాను. ఇంకా బగారా రైస్ అయితే చేశాను అనమాట. నాన్ వెజ్ తినేదైతే వాళ్ళ ముగ్గురే కాబట్టి వాళ్ళ కోసం అయితే ఫ్రై అయితే చేశాను అనమాట బోటి. ఇంకా మటన్ అయితే ఎప్పుడైనా గ్రేవీ పెట్టే వండుతా అనమాట. మటన్ అయితే ఎప్పుడు దగ్గరకు ఉండను. మటన్ ని కొంచెం ఫ్రై టైప్ చేస్తే మామూలు తినారనమాట. అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ లాగానే పెట్టి చేస్తా వాళ్ళ. ఇంకా మా కోసం అయితే కొబ్బరి చట్నీ వేసుకున్నాం అనమాట. ఆ రోజు ముందు రోజు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అయితే ఉండే కదా. సో వాటితోనైతే కొబ్బరి చట్నీ అయితే వేసాను. బగారాలో కొబ్బరి చట్నీ వేసుకుని తింటే నిజంగా ఎంత బాగుండేనో తెలుసా అసలు. ఈ చట్నీ అయితే పోపు పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ పోపు పెట్టకుండా అట్లే తిన్నారా అని చెప్పేసి అనుకోకండి. మరి ఇంతవరకు వీడియో చూస్తారు కదా, నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్.